సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు గద్దె చంద్రశేఖర్ అండి. సార్ మాది మల్కాపురం రాజధాని గ్రామం. సార్ మనకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా మనకి అన్న క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి సార్, దీని మీద మీ అభిప్రాయం సార్? ఇది చాలా సుపరిణామం అండి. ఎందుకంటే పేదలు పొద్దున్న 5 రూపాయలతో కడుపు నిండుతుంది, మధ్యాహ్నం భోజనం తింటున్నారు, రాత్రికి మళ్ళీ భోజనం పెడుతున్నారు. 5 రూపాయలతో పేదల ఆకలి తీరుస్తుంది ముందు. ఇది చాలా సుపరిణామం. చంద్రబాబు గారు నాడు తీసుకున్న స్టెప్ చాలా మంచి స్టెప్పు. జగన్ వచ్చి దీన్ని రద్దు చేశాడు. అది చాలా తప్పుడు నిర్ణయం. ఆ రిఫర్కేషన్ కూడా వచ్చి ఎలక్షన్లో పడి అతను అనుభవిస్తున్నాడు. సార్ ఇంకొకటి ఏంటంటే మన గత ప్రభుత్వంలో ఇది మనకి పూర్తిగా రద్దు చేశారు అన్న క్యాంటీన్. ఇప్పుడు మన పునఃప్రారంభం అవుతుంది. దీనివల్ల ఉపయోగం సార్? ఇప్పుడు పని చేసుకునే వాళ్ళు బెదవాడి నుంచి కూడా మాకు ఇక్కడ పనులకు వస్తారండి పొద్దున్నే. మరి వాళ్ళకి పొద్దున్నే వంట కావడం ఇదంతా కష్టం కదా. ఈ అన్న క్యాంటీన్ ఇదివరకు ఇక్కడ ఉండేది సెక్రటరీ దగ్గర అన్న క్యాంటీన్ పొద్దున్నే పోయి 5 రూపాయలు ఇచ్చి టిఫిన్ తిని వచ్చేవాళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి టిఫిన్ 10 రూపాయలు. ముఖ్యంగా ఈ కూలి పని చేసుకునే వాళ్ళకి, రైతువారి కూలీలకి ఇది బాగా ఇప్పుడు పొరుగురు నుంచి వచ్చి పనులు చేసుకునే వాళ్ళు బాగా పనిచేస్తుందండి. ఇదివరకు హైకోర్టులో కూడా ఉండేది. కక్షిదారులంతా శుభ్రంగా తినేవాళ్ళు. ఇప్పుడు హైకోర్టులో భోజనం చేయాలంటే 100 దాటిపోతుంది. అదే 10 రూపాయలతో కడుపు నిండుదిగా కక్షిదారులకి. సార్ ఇంకొకటి ఏంటంటే మనకి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సార్, దీని మీద మీ అభిప్రాయం? ఈయన చేసిన ఘోరాలు, ఈయన చేసిన నేరాలు, ఈ సిగ్గులేక రాష్ట్రపతి పాలన అడుగుతున్నాడంటే ఏమనాలండి ఇంకా మనిషిని? అతని రాజకీయ పరిణతి ఏంటో అప్పుడు అక్కడే తెలుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 నెలలు కాలేదండి. వీళ్ళకంటే అన్యాయంగా ఇప్పుడు చీరాల్లో కిషోర్ అనే అతను చంపారు, సుధాకర్ని చంపారు. మరి ఎన్ని లెక్కేసుకుంటే ఎన్ని అయినాయండి? చిరోమండనం కేసులు జరిగినాయి. ఇవన్నీ ఉండగా ఇంకా నేను ఇప్పుడు ఇవన్నీ ఈయన అప్పుడు బాబు గారు రాష్ట్రపతి పాలన అడిగాడా? అది సార్ ఇంకొకటి ఏంటంటే మనకి జోగి రమేష్ కుమారుడిని మనకి భూ కబ్జా కేసులో ఆయన అరెస్ట్ చేశారు సార్, దీని మీద మీ అభిప్రాయం సార్? ఇది 100% కరెక్ట్. అవసరం జోగి రమేష్ని కూడా వేయాలండి లోపల. గవర్నమెంట్ వస్తే మరీ ఇంత దౌర్భాగ్యతనంగానా? ఏమంటే అగ్రికల్చర్ భూములు నువ్వు అమ్ముకుంటా నువ్వు పెద్ద సత్యారి చంద్రుల్లా కబురు చెప్పావు జగన్ అమ్మటి కూర్చుని ఒకరోజు. అయ్యా క్లిప్పింగ్ లేవు ఆ జనం. జగన్ ఎకిల్ నవ్వులు నవ్వుతా, పిచ్చి నవ్వులు నవ్వుతా పక్కన కూర్చున్నాడుగా. మరి ఇవన్నీ అనుభవించాలండి, తప్పదు. ఇంకొకటి ఏంటంటే మనకి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అంటున్నారు సార్, దీని మీద మీ అభిప్రాయం సార్? ఇంకా రెడ్ బుక్ ఓపెన్ కాలేదండి. రెడ్ బుక్ ఓపెన్ అయితే అసలు తెస్తారు వీళ్ళు. ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్. ఇంకా రెడ్ బుక్ ఓపెన్ కాలా. ఈ పిచ్చి తెలియక గోల్ చేస్తున్నారు. రెడ్ బుక్ ఓపెన్ అయితే ఒక్కొక్కటి భాగవతాలు బయటపడతాయి సార్. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి బాబు గారి హయాంలో పోలవరం అండ్ అమరావతి 2 కంప్లీట్ అవుతుంది అనుకుంటారా మీరు? అవుద్ది అనుకుంటున్నామండి. చేయగలరు అనుకుంటున్నాం. మనకి 18 గంటలు ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు. అవును, ఆయన మేము చూస్తున్నాం కదండి. పొద్దున పూట 10:30కి వస్తాడు, రాత్రి 7:30 8ంటికి సెక్రటేరియట్ నుంచి వెళ్తున్నాడు ఆయన. 8 9 కూడా అవుద్ది ఒక్కరోజు. మేము చూస్తూనే ఉన్నాం. ఈయన సెక్రటేరియట్కి వచ్చిన రోజుల్లోనే ఏళ్ల మీద లెక్క పెట్టచ్చండి. 5 సంవత్సరాల్లో క్యాబినెట్ మీటింగుల కన్నా అసెంబ్లీలో జనాన్ని తిట్టడానికి తప్పితే దేనికి వచ్చాడు ఈయన? ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల్లో మంత్రులు కానీ అలా ఎమ్మెల్యేలు కానీ ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. బట్ ఇప్పుడు ఎవరైనా చనిపోతే చాలు వెళ్ళి ఆయన పరామర్శిస్తున్నారు. శవం దొరికితే పండగ జగన్మోహన్ రెడ్డికి. శవం దొరికితే పండగేనండి. శవం దొరికితే పండగ జగన్మోహన్ రెడ్డికి. అసలు అప్పుడు ఏ మినిస్టర్కి అసలు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎవరైనా కలిసిన వాళ్ళు మొత్తం మంది ఎమ్మెల్యేలు అందరినీ కలిసాడు అడగండి. 153 మందిని ఎవరిని కలవడు, ఎవరికి ఇంటర్వ్యూడు. అసలు ఏమంటే ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని భద్రత ఇతనికి కావాలి. ఫెన్సింగ్ ఏంటండి? నేను ఢిల్లీ చాలాసార్లు వెళ్ళా. ఢిల్లీలో జెడ్ కేటగిరీ వాళ్ళు వీళ్ళ చుట్టూ కూడా వెళ్ళి తిరిగాం మేము. ఏదో మేదర్ తడకలు లాంటివి కట్టేవాళ్ళు, కానీ ఇంత పకడ్బందీగా మోడీ గారింటికే లేదు రక్షణ. నాకు కంపల్సరీగా సీఎం కొన్న కేటగిరీ Z+ కేటగిరీ అంతా నాకు కావాలి, ఆ సెక్యూరిటీ కావాలని ఆయన అంటున్నారు సార్. మేము అతను ఆర్డినరీ ఎమ్మెల్యే అండి. 2+2 సరిపోద్ది. కన్నకుమార్ రెడ్డి గారికి అంత సెక్యూరిటీ ఉందంటే ఆయన ఉమ్మడి రాష్ట్రానికి సీఎం చేశాడుగా. చంద్రబాబు నాయుడు గారు అంటే Z+ ఉంది. కన్నకుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి సీఎం చేశాడుగా. మరి ఆయనకి ఏమైనా ఉందా? ఈయన దేవుని బిడ్డ ఈయన నాకు కావాలి అని అంటున్నారు సార్. నాకు ఇది మొత్తం కావాలి, నాకు 936 సెక్యూరిటీ సిబ్బంది కావాలని ఆయన అడుగుతున్నారు సార్. డబ్బులు ఉంటే పెట్టుకో, మన సొంత సెక్యూరిటీ డబ్బులు ఉన్నాయిగా. ఇదే వాళ్ళ ఫోటో చూడండి. ఫోటో ఫ్లైట్లో వెనకాల సీట్లో కూర్చొని పోతున్నాడు. ఏది ప్రజల సొమ్ము అయితేనే సొంత విమానాలా? నీ సొమ్ము అయితేనే ఫ్లైట్లో వెనక సీట్లో బాత్రూమ్ అమ్మడి కూర్చొని వెళ్తా. జనం చూడలేదండి. ఇవన్నీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎమ్మటే బయటకు వచ్చేస్తున్నాయి అన్నీ.